వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 20న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీలు అందించిన సహకారం మరువలేనిది. బాపట్ల చీరాల డీఎస్పీల వీడ్కోలు అభినందన సభలో ఎస్పీ వకుల్ జిందాల్. ఈఎస్ఐ డిస్పెన్సరీలలో అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచండి. డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. ముస్తాబాద్ రాజీవ్ చౌక్ వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ ధర్నా రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ ఏడాది జూన్ 20న హైదరాబాద్ అమీర్పేట బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. దేవాలయ ప్రాంగణంలో నూతనంగా దాతల సహాయంతో ఏర్పాటు చేసిన 34 పూజా సామాగ్రి దుకాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఏర్పాటుపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా దేవాలయ అభివృద్ధి విషయంలో అందరి సహకారంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
రెండోది మా ఎండోన్మెంట్ కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. అందుకే మా అడిషనల్ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు, మా రామకృష్ణ గారు, ఏసీ గారు వాళ్ళు కూడా రమ్మని రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ఎవరైతే ముడుపులు చెల్లించారు, బంగారం రూపేనా, డబ్బు రూపేనా, వెండి రూపేనా ఇచ్చినరో తిరిగి అమ్మవారి దేవాలయానికే అవన్నీ వర్తించే విధంగా, మరి వచ్చే భక్తులు వీక్షించే విధంగా చేపిస్తాం. డోనర్స్ ఇచ్చినటువంటి డోనర్స్తో చేస్తాము. ఎండోన్మెంట్ ద్వారా చేసేది ఎండోన్మెంట్ ద్వారా చేస్తాం. రెండోది ఆ పక్కన అద్భుతమైనటువంటి జాగా, సంవత్సరాల తరబడి ఎవరో కబ్జా చేసుకున్నటువంటి జాగా, దాన్ని కాపాడి దేవాలయానికి ఇచ్చినాం. అది కూడా 5 నెలల్లో కంప్లీట్ అయితే అద్భుతాలు జరుగుతాయి. మీకు అందరూ తెలుసు, ఈ వెనుక బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు మరి కమిషనర్ గారు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండ్రు, అది పర్చేస్ కూడా చేసినాం. అంటే మా యొక్క ఆలోచనల్లా దేవుణ్ణి, ధర్మాన్ని నమ్మేటువంటి భక్తులకు వాళ్లకు సేవ నిరంతరంగా జరగాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగద్దనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ షాపులు కూడా ఇప్పుడు ఆ డోనర్స్ పేరని రాసినాం. రెండోది 34 షాపులు, 34 షాపులు కూడా ఏ రాజకీయ జోక్యం లేకుండా, ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వకుండా, ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తారో వాళ్ళకే ఇచ్చినాం. నా జాగల వేరే వాళ్ళు ఉంటే సగం ఇస్తుంటే సగం అమ్ముకుంటుండే. అది 1991వ బ్యాచ్కు చెందిన సివిల్ ఎస్ఐలుగా పోలీస్ శాఖలో ప్రవేశించిన బాపట్ల, చీరాల డీఎస్పీలు ఏ శ్రీనివాసరావు, పి శ్రీకాంత్ విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పనిచేశారని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా నుండి బదిలీపై వెళ్తున్న వీరిద్దరికీ జిల్లా పోలీస్ అధికారులు వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీలు అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతం కావడంలో వారు అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. అనుభవం ఉన్న 2 డీఎస్పీలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేశారని అడిషనల్ ఎస్పీ పి మహేష్ కొనియాడారు. అనంతరం 2 డీఎస్పీలను ఎస్పీ గజమాలలతో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న బాపట్ల, చీరాల డీఎస్పీలు మాట్లాడుతూ తమ అనుభవాన్ని, నైపుణ్యతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతలను పరిరక్షించిన తీరు, కొన్ని సమస్యాత్మక కేసులను సానుకూలంగా పరిష్కరించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రేపల్ల డీఎస్పీ టి మురళీకృష్ణ, ఏఆర్ డీఎస్పీ ఎండిహెచ్ ప్రేమ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, జిల్లా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. తమ జీతాలను పెంచని పక్షంలో విధులను బహిష్కరించి సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అవుట్సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్లోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తాము విధులను నిర్వహించామని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి జీతాలను పెంచకపోవడం దారుణమని అన్నారు. అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచకపోవడం, సరైన సెలవులు కూడా అమలు చేయట్లేదని వాపోయారు. సమ్మె నోటీసులు ఈఎస్ఐ డైరెక్టరేట్ అధికారికి అందజేసి ఈ నెల 17వ తేదీ నుండి పూర్తిగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. సహకరించకపోయినా, మాకు బస్సులు లేకపోయినా మా సొంతంగా డబ్బులు పెట్టుకొని మేము ఈఎస్ఐ డ్యూటీలు చేసాము. ఈఎస్ఐలో స్టాఫ్ నర్సెస్ అందరం డ్యూటీలు చేసాము. ఈఎస్ఐలో కోవిడ్ ఉన్నది, చేసినామంటే కూడా మీరు కోవిడ్లో చేసినట్టు గ్యారంటీ ఏంటి అంటారు. అది ప్రభుత్వానికి తెలియదా?
మేము డ్యూటీలు చేసిన విషయం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? సెక్రటేరియట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరు పట్టించుకోరండి. వాళ్ళు పాపం వాళ్ళు కూడా కొంచెం డైరెక్టర్కి లెటర్లు రాస్తున్నారు, మీ వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, కొంచెం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెటర్ పంపించండి అంటే ఇక్కడ నుంచి ఎన్నిసార్లు వాళ్ళు లెటర్లు పంపినా సెక్రటేరియట్ నుంచి ఇక్కడ నుంచి ఆన్సర్ రాదండి. ఇక్కడ డైరెక్టర్ ఎవరో మాకు ఇంతవరకు తెలియదు, ఆయన మొహం మేము చూడలేదండి, ఇంతవరకు ఆయన మొహం మేము చూడలేదు. మరి ఆయన వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఎక్కి, ఇంతవరకు మేము ఆయన మొహం చూడలేదు. పోనీ మా సమస్యలను పరిష్కారం చేయాలి కదా, మేము లెటర్లు పెట్టిపోతే కూడా మా సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. మాతో గవర్నమెంట్ రెగ్యులర్ చేసిన వాళ్ళకి లీవ్లు 40 ఇస్తున్నారు పోనీ, మరి అవుట్సోర్సింగ్ జనరల్ సైడ్ చేసిన వాళ్ళకి 35 CRs ఇస్తున్నారండి. మాకు మాత్రం అదే 23 లీవులు అండి. అసలు లీవులు ఇయ్యరు. మాకు హెల్త్ ఖరాబ్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కార్డు లేదు. ఒక్క 2000 పెంచినందుకు ESI కార్డు కూడా పోయిందండి. మేము అట్లా నష్టపోయినాము, ఇట్లా నష్టపోయినాము. మా ప్రాబ్లమ్స్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా కష్టాల్లో ఉన్నామండి. మాకు మాత్రం ప్రభుత్వం ఇప్పుడు మాకు 17 వరకు ఇది సహకరించకుండా మాకు BRC పెంచకపోతే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత అయినా చేస్తాము. మేము సమ్మె మాత్రం ఖచ్చితంగా కూర్చుంటాము. దానికి ఏది జరిగినా మాత్రం ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా. తద్వారా గత 2 సంవత్సరాలుగా PRC వచ్చినప్పటి నుంచి నేటి వరకు నెలకు 10,000 జీతం, వాళ్ళకు వచ్చే జీతం 22,000, 33,000 రావాల్సినటువంటి జీతం నెలకు దాదాపుగా 10,000 జీతం స్టాఫ్ నర్సులు కోల్పోతా ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఓపికతో ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళ అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా ఖచ్చితంగా ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వదలిచాం. వచ్చే ఈ నెల 17 నుంచి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ESI అధికారులు ఆలోచించాలి. సమ్మెను నివారించకపోతే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయదలిచాం. ESI పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి నర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ESI డైరెక్టర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వదలిచాం. గత 2 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారనే విషయాన్ని పదే ఇక్కడ ఉన్నటువంటి ESI అధికారులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ సిస్టమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ESIలో మిగతా హాస్పిటల్లో కలిపి 2008 నుంచి ప్రారంభమైంది. 2008 నుంచి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు ఏ జీతం అయితే ఉన్నదో అదే జీతం ESIలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులకు జీతం వర్తించేది. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినప్పటికీ ESIలో ఉన్నటువంటి అధికారులు జీతాలు పెంచడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఏదో కేసులో వెళ్ళిపోయి ఆమె సస్పెండ్ అయితే వచ్చినటువంటి కొత్త డైరెక్టర్ అహ్మద్ నదీం గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలను కూడా పరిష్కరించడం లేదు. ఈ కార్మికులు, ఈ సిబ్బంది జీతాలు పెంచాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి మన లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తే వారు ఇక్కడికి 2 సార్లు లెటర్లు పంపించారు. ESIలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సుల ఒక లిస్టు, వాళ్ళ అప్డేషన్ అన్ని కూడా మాకు లిస్టు పంపించండి, వీళ్ళు జీతాలు పెంచాలని చెప్పి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి లెటర్లు అక్కడి నుంచి పైనుంచి లెటర్లు వస్తే కూడా ఇక్కడ నుంచి డైరెక్టరేట్ నుంచి సమాధానం లేదు. అంటే డైరెక్టరేట్లో ఎవరు పనిచేసే వాళ్ళు ఇవాళ ESI ఇన్ఛార్జ్ డైరెక్టర్గా అహ్మద్ నదీం గారిని నియమించారు. ఆయనకి ఇంకా 4 పోర్ట్ఫోలియోస్ కూడా ఏదో ఇవ్వటం జరిగింది. ఆయనకేమో మా సమస్యలు పట్టించుకునే తీరిక లేదు, దీని మీద ఆలోచించే దృష్టి లేదు. కార్మిక శాఖ మంత్రిని కూడా ఈ సందర్భంగా గతంలో మేము కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. కానీ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం ఆలోచిస్తుందా లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తుందా అనే విషయం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మిక వర్గం ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా సమానంగా జీతాలు ఇస్తున్నారు. ESI డిపార్ట్మెంట్లో అదే జీతం ఉంటుంది, వైద్య విధాన పరిషత్లో అదే ఉంటుంది, DMEలో అదే ఉంటుంది, నిమ్స్లో అదే ఉంటుంది, MNJ క్యాన్సర్లో అదే ఉంటుంది. కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వచ్చినంత వరకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదు, తప్పించుకుంటా ఉంది. దీని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించాలా, లేకపోతే మొత్తం స్టేట్లో ఉన్న అన్ని ఆసుపత్రులని స్తంభింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. ESI డైరెక్టరేట్ ఆఫీస్ ముందు ESI ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సుల సమస్య మీద మేము ఇక్కడ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్ ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. గైడ్లైన్స్లో ఏం రాసి ఉందంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క మినిమం బేసిక్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతంగా ఇవ్వాలి అని చెప్పి. ఇవాళ మేము చూసుకుంటే అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్ ప్రకారం చూసినప్పుడు మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క మినిమం బేసిక్ 36,000 రూపాయలు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 22,750 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. కానీ మా యూనియన్ నిర్వహించిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి DME వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో వాళ్ళు
దాదాపు 32,386 రూపాయలు వేతనం కింద చెల్లిస్తున్నారు. కనీసం అదన్నా ఇక్కడ చెల్లించండి అంటే ఈఎస్ఐకి డైరెక్టర్ ఉన్నాడో లేడో. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు పరిహారం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. రాజీవ్ చౌక్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి నేతృత్వంలో మండల నేతలు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి నినాదాలు చేశారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరగకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వారిని శాంతింపజేయడంతో ఆందోళన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములుగౌడ్, జిల్లా కార్యదర్శి మిర్యాల కార్ శ్రీనివాస్, నాయకులు ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, మామిడ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వరి ధాన్యానికి నష్టపోయారో వారు వ్యవసాయ ద్వారా అధికారుల ద్వారా ప్రణాళిక తయారు చేసి వెంటనే విధి నిర్వహణ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మరి రైతుల పక్షాన వెంటనే వాళ్ళకు అందనట్లయితే రైతుల పక్షాన్ని నిలబడి మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. వడగళ్ల వాన కురుస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పక్షాన గత వారం రోజుల నుంచి కూడా చేర్ల కొట్టి కల్లాల కొట్టి తిరగడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బండి సంజయ్ గారు కావచ్చు, ఇటు కేటీ రామారావు గారు కావచ్చు, కేవలము ఒక తూర్పు మంత్రంగా ఆ యొక్క పర్యటన ఏ విధంగా అంటే సుడిగాలి పర్యటన తప్ప నిజంగా రైతులు నష్టపోయిరా, నిజంగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు బాధపడి తిరిగినట్టు కనబడలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఒక 15 రోజుల క్రితం మరి వడగళ్ల వాన పడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ప్రయాణం చేసి మీకు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత నెల రోజుల కింద ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన షెడ్యూల్ బయటపడలేదు. ఒక్క 10 రూపాయలు కూడా ఏ రైతుకి ఇచ్చినటువంటి పాపాన పోలే. కేవలం ఈ అబద్ధాలతో, రాజకీయ ఓట్లతో, వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మేళనాలతో, బకెట్ బిర్యానీ తోటి, ఈ యొక్క మందు వాళ్ళతోటి రైతులతో వీళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నారు. ఒక్కరికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ యొక్క రైతుల పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు ఏలూరు జిల్లా మండవల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బొంతు దుర్గారావు తెలిపారు. తమ బ్యాంక్ శాఖలో బంగారు ఆభరణాలపై వ్యవసాయ రుణాల పండుగలో భాగంగా పలువురు రైతులకు బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 30వ తేదీ వరకు వ్యవసాయ రుణాల పండుగ సందర్భంగా అత్యల్ప వడ్డీ రేటు 71 పైసలు మాత్రమేనని అన్నారు. 3 లక్షల రుణం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని, 4 లక్షల వరకు భూమి రికార్డులు కూడా అవసరం లేకుండానే సులభంగా శీఘ్రంగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు, ఖాతాదారులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎం పద్మకుమారి, ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్, బంగారు ముదింపుదారుడు కె అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఖాతా లేని వాళ్ళు కూడా
ఎవరైనా ఇక్కడికి గోల్డ్ లోన్ కావాల్సి వస్తే ఆధార్ కార్డుతో ఖాతా ఓపెన్ చేసుకుని కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుని వెంటనే గోల్డ్ లోన్ పొందవచ్చు. అలాగే ఈ మధ్యన మా బ్యాంకు ఆన్లైన్ విధానం ద్వారా కూడా గోల్డ్ లోన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరైనా గోల్డ్ లోన్ కావాల్సిన వారు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో వాళ్ళు గోల్డ్ లోన్ రిక్వెస్ట్ పెట్టుకుంటే అతి తొందరగా మేము గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద నకిరేకల్ నల్గొండ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. సుమారు నెల రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో మొలకలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నివారించి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కానివ్వండి, మీకు కానీ మద్దతు ఇస్తాం. ఒకవేళ లేనట్లయితే ప్రభుత్వాన్ని కానీ మీకు కానీ మద్దతు ఇవ్వకుండా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులను కాపాడి వడ్లు కొనుగోలు త్వరగా పూర్తి చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మందు డబ్బాలతో నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ఉట్కూర్ గ్రామ సమీపంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో హలియా నుండి నల్గొండ వెళ్లే ప్రయాణికులు రాకపోకలు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం లింగాల శ్రీ గంగా విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రాజులపాటి యశోధనరావు, ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కామదన శేషకల్పరావు, ఖాదర్ బాషా, జంగం రామదాసు, అనిశెట్టి రామకృష్ణ, పెడసనగంటి కనకచారి, ఓలేటి నాగరాజు, మూరాల జగన్నాథం, గుమ్మడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ చిల్కా నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చిల్కా నగర్ మహిళా భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు వరంగా మారిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇప్పుడు అప్పటికంటే మంచిగా కనబడుతుందా? మరి ఎవరు ఇప్పుడు అద్దాలు ఇచ్చింది? ఎవరు కేసీఆర్ ఇచ్చింది అద్దాలు, అవునా? కార్యక్రమాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మన టీఎంసీ నుంచి ప్రకాష్ గారు, మరి అలాగే సౌందర్య రెడ్డి గారు, మరి వారి టీమ్, మరి అలాగే మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో నేను ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో మరి దాన్ని ఇక్కడ చిలకనగర్ డివిజన్ ప్రజలందరూ మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్ కానీ మరి అలాగే స్క్రీనింగ్ టెస్ట్ చేసి మరి అద్దాలతో అవసరం ఉంటే అద్దాలు ఇవ్వడము, మరి ఆపరేషన్స్కి ఏదైనా అవసరం ఉంటే కూడా మరి ఆపరేషన్స్ కూడా పంపించడం జరుగుతుంది. అది కూడా ఉచితంగా చేయిస్తున్నారు. అది పాపులేషన్ ఉంటే మనం ఒక 28,000 మందికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సిన టార్గెట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో మరి అందులోకి వెళ్ళి మరొక 17,000 మందికి కూడా స్క్రీనింగ్ చేసి మరి మొత్తం మీద ఒక 2,632 మందికి కూడా ఫ్రీగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి కొంతమందికి ఆపరేషన్స్కి కూడా 336 మందికి కూడా ఆపరేషన్స్కి కూడా రిఫర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా బైఫోకల్ అద్దాలు ఏదైతే ఒక కంటికి చిన్న సైట్ ఉండే ఒక కంటికి పెద్ద సైట్ ఉండే బైఫోకల్ అద్దాలను కూడా ఒక 1197 అంటే సుమారుగా 1200 బైఫోకల్ అద్దాలను కూడా రిఫర్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి అహర్నిశలు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి మరి కనబడకుండా ఇబ్బంది పడుతున్న మరి ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో మరి ముసలి వాళ్ళందరికీ కూడా మరి సదుపాయాన్ని కలిగించాలన్న ఒక గొప్ప సంకల్పంతో మరి కరోనా. బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీన ఒక వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన అద్దంకి పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రోసయ్య సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బల్లికురువ మండలం నాగులవరం గ్రామానికి చెందిన ఓరుగంటి స్వామిని హతమార్చిన పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఏనుగుపాలెంనకు చెందిన దావులూరు రాంబాబును చాకచక్యంతో అరెస్ట్ చేసిన అద్దంకి పట్టణ ఇన్స్పెక్టర్ ఎం రోసయ్య, ఎస్ఐ సుమందర్ వలి, హెడ్ కానిస్టేబుల్ జి అంజమ్మరావు, కానిస్టేబుల్ వైవి సాగర్ బాబును అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ముద్దాయిను దావులూరి రాంబాబు అని అతను వినుకొండ ఏనుగుపాలెం గ్రామం అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మృతుడు అండ్ ముద్దాయి ఇద్దరికి మనీ డిస్ప్యూట్ ఉంది. వాళ్ళిద్దరూ ఒక రైస్ మిల్ వినుకొండ దగ్గర ఒక రైస్ మిల్ అద్దెకి తీసుకొని దాన్ని కొంతసేపు నడిపారు. సో వాళ్ళిద్దరి మధ్య కొంత మనీ డిస్ప్యూట్ వచ్చి దాని తర్వాత మృతుడికి ఈ ముద్దాయి ఒక 1 lakh రూపీస్ ఇచ్చారు. 1 lakh రూపీస్ తీసుకొని మృతుడు అక్కడ మిల్ మూసేసి మేదర్మెట్ల దగ్గర ఒక మిల్లులో పని చేయడం స్టార్ట్ చేశాడు. సో దాని తర్వాత డబ్బు మీద వాళ్ళు తరచూ గొడవ పడి ఇన్సిడెంట్ జరిగే ఒక రోజు ముందు వాళ్ళ మధ్య ఒక ఫోన్ కాన్వర్సేషన్ జరిగింది. ఆ ఫోన్ కాన్వర్సేషన్లో డబ్బు గురించి ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత 9th ఏప్రిల్ రోజున ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి అద్దంకి రావడం జరిగింది. అద్దంకి వచ్చి అతను ఈ డిసీజ్డ్ని పిలిచాడు. డిసీజ్డ్ని పిలిచి ఒక చోట బిర్యానీ తీసుకున్నారు. బిర్యానీ తీసుకొని ఎక్కడైతే మనకి సీన్ ఆఫ్ క్రైమ్ ఉందో ఈ న్యామ్ హైవే పక్కన ఒక ఖాళీ వెంచర్లో అక్కడ వచ్చి తిన్నారు. తిన్నాక కొంత లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. దాని తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళా ఆ మనీ విషయం మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక ఎప్పుడైతే ఈ డిసీజ్డ్ మోటార్ సైకిల్ మీద కూర్చొని ఎక్కడి నుంచి వెళ్ళేదానికి స్టార్ట్ అయ్యాడు. ఎవరైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 20న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీలు అందించిన సహకారం మరువలేనిది. బాపట్ల చీరాల డీఎస్పీల వీడ్కోలు అభినందన సభలో ఎస్పీ వకుల్ జిందాల్. ఈఎస్ఐ డిస్పెన్సరీలలో అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచండి.
డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. ముస్తాబాద్ రాజీవ్ చౌక్ వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ ధర్నా రాస్తారోకో. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.